హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో జనవరి 10th నుంచి ఇప్పటి వరకు అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటనేది వీడియో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. అలాగే మీరు జనవరి 1 నుంచి 10th వరకు ఎలా జరిగిందో చూశారు కదా. ఈ రోజు వీడియోలో 10th నుంచి ఇప్పటి వరకు ఎలా జరిగింది ఏంటనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఇంకా కొంతమందికి అయితే యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసే టవర్స్ అన్ని కూడా ఎన్‌జీఓ టవర్స్ అండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. 21 టవర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి మనకు ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రతి ఫ్లోర్‌లో కూడా 4 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూడండి అసలు వర్క్స్ ఎలా ఉన్నాయో. ఇందులో మనకేందంటే 21 టవర్స్ అయితే కడుతున్నారు కదా! 21 టవర్స్‌లో మాక్సిమం ఏందంటే ఒక 15 టవర్స్ వరకైతే 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయ్యి ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో టవర్సు అవన్నీ కొన్ని 10 ఫ్లోర్ల దగ్గర, ఒకటి 11 దగ్గరలా, 8, 5 దగ్గరలా తాగున్నాయి. వాటన్నిటికి కూడా ఆల్రెడీ ఒక ఫ్లోర్, 2 ఫ్లోర్లు లేపుకొనైతే రావడం జరుగుతుందండి. ప్రెజెంట్ మీరు పైనుంచి చూసుకున్నట్లయితే ఏదైతే 12 ఫ్లోర్ కంప్లీట్ అయిందో 12 ఫ్లోర్లు అవన్నిటికి కూడా మొత్తం నీట్‌గా చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. పైన ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా నీట్‌గా అయితే చేస్తున్నారు చూడండి. అలాగే 11 ఫ్లోర్ లాగా ఉన్న వాటికి ఈ యొక్క 12 ఫ్లోర్‌కైతే రెడీ చేసుకొని ఆల్రెడీ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. అలాగే మనకు ఈ యొక్క టవర్‌కి టవర్ మధ్య గ్యాప్ ఉంది చూడండి కింద స్థలం. ఆ స్పేస్ అంతా కూడా ఇదివరకు మొత్తం నీట్‌గా చేసుకొని పార్కింగ్ కోసం అయితే రెడీ చేసుకున్నారండి కిందంతా కూడా. సో, పైన మనకి ఏదైతే స్థలం ఉందో అదంతా కూడా డిజైన్‌గా అంటే చెట్లేయడానికి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి వాటికైతే రెడీ చేస్తారనమాట. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇక్కడ 12 ఫ్లోర్ దగ్గర ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతుందనమాట. 11 ఫ్లోర్‌లు కంప్లీట్ అయ్యి 12 ఫ్లోర్‌కైతే రెడీ చేసుకుంటున్నారు. అలాగే 12 ఫ్లోర్‌లు ఏదైతే కంప్లీట్ అయ్యి ఉన్నాయో అక్కడంతా కూడా ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. మీరు చూసేది పైనుంచి అది ఫ్లోర్ వర్క్ అండి. 12వ ఫ్లోర్ వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా కొన్ని 11 దగ్గరలా, 10 దగ్గరలాగా ఉన్నట్టుగానే వాటికేందంటే ఆహ్, ఫ్లోర్స్ కట్టుకోవడానికైతే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషను ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ప్రతి టవర్ దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. దాదాపు కొన్ని వందల మందైతే ఈ యొక్క ఎన్‌జీఓ టవర్స్ దగ్గరైతే వర్క్ చేయడం జరుగుతుంది. మీరు పైన చూసుకుంటే అర్థమవుతుంది. ప్రతి దగ్గర ఏదో ఒక వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి టవర్ దగ్గర. ఏదైతే కొన్ని కంప్లీట్ అయిపోయున్నాయో అందులో ఏందంటే ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్, అలాగే పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. మిగతా 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిన వాటికేందంటే ఫ్లోర్ వర్క్స్ అన్నిటి కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయి ఉందండి. వాటన్నిటికల్లో అంతా ఏందంటే వాటర్ పైప్ వర్క్స్ లాక్కోవడం, అలాగే పవర్‌కి సంబంధించిన వైర్స్ లాక్కోవడం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మీరు చూసే టవర్స్ వచ్చి గెజిటెడ్ ఆఫీసర్స్‌కి సంబంధించిన టవర్స్ అండి. మొత్తం కూడా 15 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 15 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్‌లో కూడా సేమ్ 4 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడేందంటే కొన్ని 3 దగ్గరలా, 5 దగ్గరలాగున్నాయి. వాటికైతే కట్టుకుంటూ వస్తున్నారు. అయిపోయిన వాటికేందంటే కొంతవరకు పెయింటింగ్ వర్క్స్ కూడా వేసుకుంటూ రావడం జరుగుతుందండి. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్‌కైతే. పైన చూడండి. పైన మీరేదైతే ఫినిషింగ్ కనిపిస్తుందో అది 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు ఫ్రంట్ నుంచి. 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అవ్వని వాటికేందంటే 11, 8 దగ్గరలో వాటికున్నటికి ఫ్లోర్ కట్టుకోవడానికైతే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకుంటున్నారు గెజిటెడ్ టవర్స్ సంబంధించి. ఇక్కడ మీరు చూసే టవర్స్ వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించిన టవర్స్ అండి. మొత్తం 6 టవర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 6 టవర్స్ అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ టోటల్ 21 టవర్స్‌ని షాపూర్జీ ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. గ్రూప్ డి ఆఫీసర్‌కి సంబంధించిన టవర్స్ విషయానికొస్తే మాక్సిమం అన్నీ కూడా ఫ్లోర్ వర్క్సు ఇవైతే కంప్లీట్ అయిపోయి పవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కింద పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే మీకు ఎదురుగా షెల్టర్స్ అవి కనిపిస్తున్నాయి చూడండి. మిషనరీస్ అవన్నీ కూడా. అదేంటంటే మనకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం 14 ఎకరాలైతే నిర్మిస్తున్నారు ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 12 కూడా మనకు G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఏందంటే అన్నిటికి కూడా ఫైల్ ఫౌండేషన్ అయితే జరుగుతుందండి. అది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని కాంక్రీట్స్‌తో అయితే మొత్తం బిల్డింగ్ అయితే లేపుకుంటారనమాట. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక వీడియో ప్రీవియస్‌గా ఒక వీడియో ఫుల్ వీడియో అయితే పెట్టాను. అప్పటికి ఇప్పటికి అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అయితే వర్క్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. మీరు కింద ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ చూస్తున్నారు చూడండి. అవన్నీ ఏంటంటే ఇదివరకు జస్ట్ క్లీనింగ్ చేసుకొని ఫౌండేషన్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క మిషనరీతో భూమిలోకి దించి వాటి మీద కాంక్రీట్‌తో వర్క్ అయితే చేసుకుంటూ వచ్చారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ డ్రాఫ్టింగ్ అవి అయితే జరుగుతున్నాయి. ఆ డ్రాఫ్టింగ్ అయిన తర్వాత ఇక్కడ మీరు కింద ఫ్లోర్ లాగా చూస్తున్నారు చూడండి వైట్‌గా. ఆ విధంగా అయితే తయారవుతుంది. ఇది చూడండి. ఇది మీరు చూస్తున్నారు కదా! ఇదంతా కూడా రీసెంట్‌గానే పైప్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని, వాటి మీద కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వాటి మీద ఏం చేస్తారంటే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని, ఇంకో వర్క్ అయితే చేసుకుంటూ వస్తారండి. మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ స్పేస్ ఉందో, అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి.
మొత్తం ఫైలింగ్ వర్క్స్ కానీ, అలాగే కాంక్రీట్ వర్క్స్ కానీ, అలాగే కొంత 2 దగ్గరలో అయితే మనకు ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ కానీ, ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని కొంతవరకు బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు లేయడం అయితే జరిగిందండి. అది 2 దగ్గరలో అయితే ఉంది. మిగతా దగ్గర నుండి కూడా ఈ యొక్క ఫైలింగ్ ఫౌండేషన్ అయితే జరుగుతున్నాయి. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి నుంచి మనకు ఒక రూపం అనేది వస్తుందన్నమాట. బిల్డింగ్ లేపడానికి. అప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. చూడండి అక్కడ నేను చెప్పాను కదా! మొదటివి గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపుకున్నారని. ఇది మీరు చూసే వరకు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఫేజ్ 2లో భాగంగా నిర్మించిన 1.2 కిలోమీటర్ల రోడ్ అండి. ఇప్పుడు ఇది చూడండి అసలు ఎలా ఉందో రోడ్డయితే. ఇది బీఆర్‌టీ రోడ్ అని అంటమాట. అలాగే ఈ 2 సైడ్‌లు కూడా రోడ్డయితే ఒక లెవెల్ తీసుకురావడానికి మొత్తం గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని నీట్‌గా అయితే చేసుకుంటున్నారు. అది అక్కడ కర్కట రోడ్డుకైతే కనెక్ట్ చేశారనమాట ఈ రోడ్‌ని. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి రోడ్డు ఇటు స్ట్రెయిట్ ఎళ్తుంది చూడండి. ఎందుకంటే ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్నారు దాదాపుగా 4 కిలోమీటర్ల రోడ్డయితే నిర్మించాలండి. అది వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకైతే నిర్మించాలి. ఇక్కడ 1.2 కిలోమీటర్ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ ఏందంటే క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని కొంతవరకు అక్కడక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు అక్కడంతా కూడా నీట్‌గా చేసుకొని ఒక లెవెల్‌కి అయితే తీసుకొనొచ్చారు. అది కూడా చూపిస్తాను. అలా చాలా అంటే చాలా బాగుందండి కొత్త రోడ్డు. ఇదంతా ఏందంటే ఇప్పుడు సైడ్స్ కూడా రోడ్డు ఈ లెవెల్‌కి తీసుకురావడానికి సైడ్స్ గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని మొత్తం నీట్‌గా చదునైతే చేసుకుంటున్నారండి. దీని మీద మళ్ళీ గ్రావెల్ అవన్నీ కూడా ఏసుకొని ఎర్రమట్టి అవి వేసుకుంటారు. ఇక్కడ మీరు చూసే రోడ్డొచ్చి ఎన్3ఏ రోడ్డండి. దీనికి సంబంధించి బీఎస్‌సీపీఎల్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అస్సల ఇది కూడా రోడ్ స్టేజ్‌కొచ్చేసిందండి. మొత్తం 2 వైపులుగా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోయి మ్యాన్‌హోల్స్ అవన్నీ కూడా పెట్టేసారనమాట. ఇప్పుడు మొత్తం చూడండి ఏ లెవెల్‌లో రోడ్ తీసుకొనొచ్చేసారో. ఇది ఫ్యూచర్‌లో ఎన్3ఏ, ఈ3 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. మొత్తం ఎర్రమట్టి అవన్నీ కూడా పోసేస్తున్నారు. ఇప్పుడు పైనేందంటే కంకర రాళ్ళుంటాయి గదా! అవన్నీ కూడా మొత్తం 2 లేయర్‌లుగా అయితే పోసుకున్న తర్వాత రోడ్డయితే వేసుకుంటారు. లాస్ట్ వీక్, ఈ వీక్ ఏందంటే ఒక లేయర్ మట్టి కూడా ఎర్రమట్టి హైట్ అయితే లేపారండి. ఈ లెవెల్‌కైతే చేయాలన్నమాట రోడ్డు. లెవెల్ చేసుకొని మాకక్కడ డ్రైనేజ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇదేంటంటే సీడీఎక్స్ఎస్ రోడ్ ఫేజ్ 1లో భాగంగా నిర్మించారు గదా! దాదాపు 8 ఏళ్ళు అవుతుంది ఈ రోడ్డు వేసి. ఇప్పుడేంటంటే సైడ్‌లన్నీ కూడా పగుళ్ళొచ్చేసింటే వాటిలన్నిటిని కూడా నీట్‌గా రిమూవ్ చేసేసి సైడ్స్ ఉన్న రోడ్లని ఇప్పుడు కొత్త రోడ్ వేయడానికైతే నీట్‌గా గ్రావెల్ అవి తోలుకొని ఇప్పుడు ఎర్రమట్టి అయితే ఒక లెవెల్‌లో తోలుకున్నారండి. చూస్తున్నారు కదా! అదంతా కూడా చదునైతే చేసుకుంటున్నారు చూడండి. అలాగే మనకు పక్కన వైర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి పైప్స్. అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా అయిపోయింది. అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. జస్ట్ ఏందంటే మ్యాన్ హోల్ పెట్టుకోవడానికైతే ఉందన్నమాట. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. గత వీక్‌లో ఏందంటే జస్ట్ మట్టినంతా తీసి గ్రావెల్ అవైతే పోసుకోండే. ఇప్పుడు గ్రావెల్ 2 లేయర్లుగా ఏసుకొని ఇప్పుడు ఎర్ర మట్టిని కూడా పైన వేసి చదునైతే చేయడం జరుగుతుంది. ఎంతో కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ వర్క్స్ మొత్తం ఇయన్నీ ఇది మీరు చూసే వరకు ఎన్ ఎన్4 రోడ్ వర్క్స్ అండి. ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే జంక్షన్ అనమాట ఇది. ఎన్4, ఈ3 జంక్షన్ అయితే అవుతుంది. ఇక్కడి వరకైతే ఒక లెవెల్‌కి తీసుకొనొచ్చేసి రోడ్డు వేయడానికైతే రెడీ చేసైతే ఉంచున్నారనమాట అలాగా. మొత్తం గ్రావెల్ గాని, కంకర అవన్నీ కూడా వేసైతే అక్కడి వరకు పెట్టుకున్నారు. అక్కడే ఎదురుగా మనకు లారీలో వర్క్ జరుగుతుంది చూడండి. అక్కడ కూడా ఈ స్టేజ్‌కి తీసుకురావడానికి కంకర రాళ్ళు అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకుంటున్నారనమాట. ఇటు సైడ్ మొత్తం రోడ్డు. అటు సైడ్ ఏందంటే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే గ్రావెల్ అవన్నీ కూడా తోలుకొని నీట్‌గా చదును చేసైతే పెట్టుకోనున్నారు. నాకు తెలిసి ఇంకొకటి 1, 2 మంత్స్‌లో ఇక్కడంతా కూడా తారు నీట్‌గా పోసేస్తారనుకుంటున్నానండి. మొత్తం 7 కిలోమీటర్ల రోడ్ అనమాట ఇది ఎన్4 రోడ్డుకి సంబంధించి. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా ఏదైతే ఎన్3ఏ రోడ్ బీఎస్‌సీపీఎల్ నిర్మిస్తున్నారో వాళ్ళే ఈ యొక్క రోడ్డుని కూడా నిర్మిస్తున్నారండి. ఇది మీరు చూసే వరకు ఏపీసీఆర్‌డీ ముందు అన్నా క్యాంటీన్ వర్క్స్ అండి. ఈరోజు సండే కాబట్టి ఇలా ఖాళీగా ఉందా లేదంటే మొత్తం కార్లతో నిండిపోయేది ప్లేస్ అంతా కూడా ఏపీసీఆర్‌డీ ఆఫీసర్లతో. దాని ఎదురుగానే మనకు అన్నా క్యాంటీన్‌కి సంబంధించిన వర్క్స్ అనేది చూడండి ఎలా జరిగిందో. గత వీక్‌లో మనకేందంటే జస్ట్ రూమ్ వర్క్ కంప్లీట్ చేసుకొని పైన వరకు రెడీ చేసుకున్నారనమాట డిజైన్ వేసుకోవడానికి. ఇప్పుడంతా కూడా కింద లోపల కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకో పెయింటింగ్ వర్క్ చేస్తే ఈ యొక్క అన్నా క్యాంటీన్ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట ఈ బిల్డింగ్ అయితే. గత వీక్, ఈ వీక్‌కి చాలా చేంజెస్ అండి. రూమ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పెయింటింగ్ వర్క్స్ ఒక కోటైతే ఏసారు. మళ్ళీ ఇంకోసారి ఏస్తే కంప్లీట్ అయిపోతుంది. అసలు ఇక్కడంతా కూడా ఏపీసీఆర్‌డీ ముందు రూపురేఖలే మారిపోయినాయండి. అటు సైడ్ అంతా షాప్స్ ఉన్నాయి చూడండి. యాక్చువల్‌గా ఏందంటే ఇటు సైడ్ ఉండాలి. ఇటు సైడ్ అంతా ఏంటంటే వాటర్ పైప్స్ వర్క్స్, అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. దానివల్ల ఏందంటే ఇక్కడున్న షాప్స్ అన్నీ కూడా అటు సైడ్ అయితే పెట్టుకున్నారు. దాదాపు ఒక 10 షాప్స్ అయితే ఉన్నాయండి. టిఫిన్ షాప్స్ కానించి చిన్న చిన్న షాప్స్ అన్నీ కూడా. అసలు ఎలా మెరిసిపోతుందో చూడండి. మనకు అమరావతిలో ఫస్ట్ పర్మనెంట్ బిల్డింగ్ అండి ఇది. గవర్నమెంట్ ఏపీసీఆర్‌డీ బిల్డింగ్. అంటే ఉన్నాయి గానీ అసెంబ్లీ అవన్నీ కూడా మళ్ళీ కొత్తగా కడుతున్నారు కదా పర్మనెంట్‌గా.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించి మొత్తం 12 టవర్స్ అండి. అందులో 6 టవర్స్ ఎమ్మెల్యే టవర్స్, 6 టవర్స్ ఎమ్మెల్సీ టవర్స్. మొత్తం కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్ లో కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఈ యొక్క టవర్ సంబంధించి ఏంటంటే ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రెజెంట్ ఏంటంటే పార్కింగ్ సంబంధించిన వర్క్స్, అలాగే లోపల వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే ఈ యొక్క పవర్ సంబంధించిన వైర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు అక్కడ డిజైన్ చూస్తున్నారు చూడండి. అటు సైడ్ అంతా వాటర్ పైప్స్ వేసుకోవడానికి అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారండి. ఇటు సైడ్ అంతా కూడా వాటర్ పైప్స్ వేసేసారు. చూడండి అవన్నీ కూడా పైప్స్. వాటి మీద ఏంటంటే బ్యాక్ సైడ్ మళ్ళీ డిజైన్ అయితే వస్తుంది ఆ పైప్స్ బ్యాక్ సైడ్. అన్నిటికి ఈ యొక్క 12 టవర్స్ సంబంధించి వాటర్ పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే పవర్ సంబంధించిన వర్క్స్ గాని, అలాగే కింద ఫ్లోర్ వర్క్స్ అయితే మాక్సిమం అన్ని టవర్స్‌కి అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. కింద పార్కింగ్ సంబంధించి లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క 12 టవర్స్ సంబంధించి. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి. ఇక్కడ మీరు చూసే రోడ్డు E4 రోడ్ అండి. ఈ E4 రోడ్ వచ్చేసి N12, N11 రోడ్డు మధ్యలో అయితే జరుగుతుంది. తార్ వేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఎందుకంటే మనకు 26న ఇక్కడ మనకు రిపబ్లిక్ డే అయితే ఉంది. దానికి సంబంధించి ఏంటంటే పరేడ్ గ్రౌండ్ కూడా రెడీ అయిపోయింది కదా. చుట్టుపక్కల ఉన్న రోడ్లు కూడా మొత్తం నీట్‌గా చేసి తార్ వేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. మీరు చూసేది అక్కడ పరేడ్ గ్రౌండ్. అసలు చాలా అంటే చాలా 1 మంత్‌లోనే మొత్తం గ్రౌండ్ అయితే రెడీ చేశారండి. మొత్తం 20 ఎకరాల గ్రౌండ్‌లో అందులో 10 ఎకరాలు పార్కింగ్‌కి, 10 ఎకరాలు ఇక్కడి నుంచి ఇదివరకు ఏంటంటే విజయవాడ గ్రౌండ్‌లో జరిగేది కదా! ఏదైనా గవర్నమెంట్ ఈవెంట్స్ ఉంటే. ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ చేసుకోవడానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసేదేంటంటే అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. మొత్తం కూడా ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా దాదాపుగా 400 పైన ఫౌండేషన్స్ అయితే ఎయాలి. ప్రెజెంట్ ఏంటంటే 295 ఫైలింగ్ ఫౌండేషన్స్ అయితే జరిగున్నాయన్నమాట. దానికి సంబంధించి మొత్తం ఏదైతే అసెంబ్లీ వర్క్ స్పేస్ ఉందో అంతా కూడా ఫైల్ ఫౌండేషన్ అయితే జరుగుతుంది. ఈ యొక్క అసెంబ్లీ మనకేందంటే B+G+3 ఫ్లోర్స్‌తో పాటు పైన ఒక ఐకానిక్ టవర్ అయితే ఉంటుందండి. 250 మీటర్ల టవర్ అయితే ఉంటుంది. పైకెక్కితే అమరావతి మొత్తం కనిపించేలాగైతే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అలాగే అమరావతి అనేది మనకు ఎవ్రీ ఇయర్ 30-50 డేసే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ డేస్ ఖాళీగా ఉంచకుండా పర్యటన పరంగా కూడా డెవలప్‌మెంట్ చేస్తున్నారనమాట. ఎగ్జాక్ట్ దీని ఫ్రంట్ సైడే మనకు ఐకానిక్ టవర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. మొత్తం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదంతా కూడా చెట్లు, రకరకాల చెట్లు అవన్నీ ఉండే నీట్‌గా రిమూవ్ చేసి మొత్తం ఒక ఫెన్సింగ్ లాగైతే అక్కడ రేకులతో అసెంబ్లీ వర్క్ జరిగే స్పేస్ అంతా కూడా నీట్‌గా కప్పేసారండి రేకులతో అయితే. ఒక ఫెన్సింగ్ లాగైతే నీట్‌గా నిర్మించేసుకున్నారు. ప్రెజెంట్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ విషయానికి వస్తే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి మొత్తం. అది కంప్లీట్ అయితే ఇంక బిల్డింగ్ అయితే లేపడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసేది ఐకానిక్ టవర్ 3 దగ్గర 4 దగ్గర అండి వర్క్స్. ఐకానిక్ టవర్ 4 దగ్గర చూసుకుంటే మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా మొత్తం ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నారండి. హైట్ గా చూడండి ఎంత హైట్ గా ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నారు. గత వీడియోస్ పోల్చుకుంటే మొత్తం కింద లో లెవెల్ అయితే కట్ చేసుకున్నారు. ఇప్పుడు అంతా కూడా ఇన్స్టాలేషన్ చేసుకొని మళ్ళీ వాటి మీద వర్క్ చేసుకోవడానికి ఏంటంటే మొత్తం రాఫ్టింగ్ అయితే చేస్తున్నారు అనమాట. చెక్కలతో రెండు వైపులా ఈ యొక్క ఐరన్ రాడ్స్ రెండు వైపులా కూడా రాఫ్టింగ్ లాగా చేసుకొని వాటి మీద మధ్యలో కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు అనుకుంటాను. ఇప్పుడు ఆ విధంగా ఏ విధంగా గోడ క్రియేట్ అవుతుందో సేమ్ అదే విధంగా చేసుకోవడానికి అయితే చూడండి ఎలా ఎంతమంది వర్క్ చేస్తున్నారు. అలాగే ఐకానిక్ టవర్ 4 దగ్గర కూడా చూసుకున్నారు. 3 దగ్గర చూసుకుంటే డయాగ్రేడ్ సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ తో పాటు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చూడండి ఎంత హైట్ వేసుకున్నారు. అలాగే అటు సైడ్ అంతా కూడా గోడ లాగా ఒక వాల్ లాగా అయితే నీట్ గా నిర్మించుకుంటున్నారండి గోడలతో. దాంతోపాటు కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇది ఐకానిక్ టవర్ 3 and 4 కి సంబంధించి L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇది ఐకానిక్ టవర్ 5 అనేది చూడండి డయాగ్రేడ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. అలాగే చిన్న చిన్న మెటీరియల్స్ కానీ అలాగే ఇదంతా కూడా కాంక్రీట్ వర్క్స్ తో పాటు వాల్స్ గా గోడలాగా అవన్నీ కూడా నీట్ గా అయితే నిర్మించుకుంటూ అయితే వస్తున్నారు. చాలా అంటే చాలా మార్పు వచ్చిందండి ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే. ఇది ఐకానిక్ టవర్ 2 and 1 దగ్గర వర్క్స్ అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 and 1 కి సంబంధించి షాబురి ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ 4-5 దగ్గర చూసారో సేమ్ అదే వర్క్స్ గారు ఇక్కడ నడుస్తుందండి. అలాగే మొత్తం ఇప్పుడు మెయిన్ ఏదైతే టవర్ ఉందో అక్కడ కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ తో పాటు మొత్తం ఐరన్ రాడ్ ని కలుపుతుంటారు కదా, దాంతో ఆ వర్క్స్ అయితే కూడా జరుగుతున్నాయి. అలాగే చుట్టూ కూడా ఇక కోర్ కాంక్రీట్ తో నిర్మించిన గోడ కూడా ఒక హైట్ అయితే లేస్తుందండి. అది ఇదివరకు లేస్తుంది కదా, ఇప్పుడు అక్కడి నుంచి లేపుకోవడానికి మొత్తం కూడా ఐరన్ రాడ్స్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి. చూడండి అటు సైడ్ అంతా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ హైట్ అవన్నీ కూడా పెంచుకున్నారు చూడండి. అలాగే ఇటు సైడ్ గోడలు వాల్ లాగా నిర్మించుకోవడానికి ఐరన్ ఎంత హైట్ తో వేసుకున్నారో ఇప్పుడు ఆ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. మొత్తం ఐరన్ రాడ్ కలుపుతూ ఇంకొక చిన్న ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కలపడానికి అయితే కట్టుకుంటూ వస్తున్నారు. మొత్తం వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఐకానిక్ టవర్ 2 and 1 దగ్గర. ఇది 2 అండి, అవతల సైడ్ ఉన్నది 1. సేమ్ ఏదైతే ఐకానిక్ టవర్ 2 దగ్గర వర్క్ జరుగుతుందో 1 దగ్గర కూడా సేమ్ అదే వర్క్స్ జరుగుతుంది. అటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ కింద ఫ్లోర్ లాగా వేసుకోవడానికి అయితే మొత్తం కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా
జరుగుతున్నాయండి ఐకానిక్ టవర్. సో ప్రజెంట్ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్స్ అయితే సో చాలా స్పీడ్ గానే జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఇది వరకు క్లీనింగ్ వర్క్స్, ఐరన్ రాడ్ కటింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మొత్తం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అసలు ఎలా కడుతున్నారు చూడండి, ఒక గోడ లాగా అయితే నిర్మిస్తున్నారు ఐరన్ రాడ్స్ అయితే. మొత్తం ఈ యొక్క కోర్ కాంక్రీట్ ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో దాని దగ్గర అయితే బంగ్లా చూస్తున్నారు కదండి. ఇది G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లా వర్క్స్ మొత్తం కూడా 115 అయితే ఉంటాయండి. ఈ యొక్క 115కి సంబంధించి ఏంటంటే ఆల్మోస్ట్ అలా అన్నిటికి కూడా స్లాబ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి రూమ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. ప్రజెంట్ ఏంటంటే సిమెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు బయటంతా కూడా. గత వీక్ ఈ వీక్ అయితే చాలా అంటే చాలా అప్డేట్ వచ్చిందండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు గోడలాగా అయితే నిర్మించుకున్నారు. లోపల కూడా ఈ యొక్క సెక్యూరిటీ కోసం మొత్తం స్లాబ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అక్కడ సెక్యూరిటీకి బయట ఒక సున్నం అయితే వేస్తున్నారండి, వైట్ సున్నం ఇలాంటిది. మొత్తం మీరు చూసుకోవచ్చు 115 బంగ్లాస్ అండి. 115 బంగ్లా వర్క్స్ ఒకే విధంగా ఉంది. అందులో మనకి ఏంటంటే 2 బిల్డింగ్స్ కి అయితే మాక్సిమం కంప్లీట్ చేసుకున్నారనమాట డిజైనింగ్ కోసం అయితే. సెక్రటరీస్ బంగ్లాస్ ఒకటి, ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాస్, ఈ విధంగా 2 అయితే కంప్లీట్ చేసుకున్నారు. మీరు చూసుకోవచ్చు ఈ లైన్ లో కానీ అంతా కూడా స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి రూమ్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి. కొన్నిటికి రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఏంటంటే ఇక పెయింటింగ్ వర్క్ సిమెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. మొత్తం కూడా బయటికి కనిపిస్తుంది కదా, అదంటే కూడా సెక్యూరిటీ కోసం అండి రూమ్స్. దానికి సంబంధించి KMU అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా చూడండి ట్రాక్టర్ లో జనాలు వస్తున్నారు, వర్కర్స్. ఈరోజు సండే అయినా కూడా వర్క్ అనేది ఆగడం లేదండి, వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం ఇక్కడ కానీ అలాగే బ్యాక్ సైడ్ కానీ ప్రతి బంగ్లా దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించి ఇక్కడ మీరు చూసే టవర్స్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. మాక్సిమం టవర్స్ యొక్క పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ ఏంటంటే కింద పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అలాగే పవర్ కి అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి ఏంటంటే బ్యాక్ సైడ్ అంతా కూడా ట్రాన్స్ఫార్మేషన్ ఇన్స్టాలేషన్ అవి అయితే జరుగుతున్నాయి. మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మాక్సిమం అంటే APCRD బిల్డింగ్ తర్వాత నెక్స్ట్ ఓపెన్ కాబోతున్న బిల్డింగ్స్ అండి ఇవి టవర్స్. దానికి ఏంటంటే ఫ్రంట్ అంతా కూడా రోడ్ వర్క్స్ ఇవి అయితే జరుగుతున్నాయి, క్లీనింగ్ వర్క్స్. మీకు ఒక 50 days బ్యాక్ చూసుకుంటే ఇవన్నీ కూడా చెట్లు అవన్నీ ఉండే మొత్తం కూడా నీట్ గా రిమూవ్ చేసేసి క్లియర్ చేసేసారనమాట. ఫ్రంట్ ఇంకా రోడ్లు వేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. మీరు రోడ్ లెవెల్ చూస్తున్నారు కదండి, గ్రావెల్ వెనుక తోడుకొని ఇది మనకి ఏంటంటే CD యాక్సెస్ రోడ్ లో phase 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అండి. మనకి ఏంటంటే phase 2 లో భాగంగా దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది. అందులో 1.2 కిలోమీటర్ల వరకు అయితే మాక్సిమం మిడిల్ లో BRT రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అలాగే మిడిల్ లో ఎక్కడెక్కడైతే రైతులు పొలాలు ఇచ్చున్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసే రోడ్ కూడా దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అండి. మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా వేసుకొని గ్రావెల్ అవన్నీ కూడా నీట్ గా అయితే పోసేసుకున్నారు. మొత్తం ఎర్రమట్టి కూడా నీట్ గా వేసేసుకున్నారు. చూడండి ఒక లెవెల్ గా తీసుకుని వచ్చేసారనమాట. ఇంకా దీని మీద కంకర రాళ్ళు అవి వేసుకుంటే 2 లేయర్లుగా తీసుకుంటారు. తర్వాత ఇంకా రోడ్ అయితే వేయడం జరుగుతుందండి. మీకు గత వీక్ లో చూసుకున్నట్లయితే అప్పుడు జస్ట్ మనకి ఏంటంటే దీనికంటే ఒక లేయర్ కింద అయితే ఉండే. గత వీక్ లో మీకు ఫుల్ వీడియో కూడా పెట్టాను అనమాట. అందులో ఏంటంటే పైన అంతా కూడా గ్రావెల్ అవన్నీ కూడా తోలైతే పెట్టుకున్నారు, దెబ్బలుగా పోసుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అంతా కూడా అంతా ఒక లెవెల్ వచ్చేసి ఒక లెవెల్ కి ఒక స్టేజ్ కి తీసుకొని వచ్చేసారండి. మొత్తం ఒక రోడ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క 1 కిలోమీటర్లు కూడా. ఎలాగంటే దీని మీద ఇంకొక 2 లేయర్లుగా మట్టి అయితే అంటే కంకర్రాలు అవి ఉన్నాయి కదా, అవి కానీ పోసుకుంటే మనకి ఇక్కడ రోడ్ అయితే అవుతుంది. అక్కడ ఒక లేయర్ స్టెప్ డౌన్ లో ఉందన్నమాట. అక్కడ కూడా మట్టి అంతా కూడా తోలైతే పెట్టుకున్నారు. చూడండి హైట్ కూడా చూడండి ఎంత హైట్ ఉందో. హైట్ కూడా బాగానే ఉందండి చూడండి. మొత్తం రోడ్డు లెవెల్కి తీసుకుని వచ్చేసారనమాట. ఇంకా దీని మీద ఏంటంటే కంకర్రాలు ఒక 2 లేయర్లు వేసుకొని ఇంకో రోడ్డు అయితే వేసేస్తారు. ఇది phase 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు వర్క్స్ అండి. ఇది CD యాక్సెస్ రోడ్ లో phase 2 లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు. మొత్తం CD యాక్సెస్ రోడ్ లో ఏంటంటే 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అందులో మనకు phase 1 లో 14 కిలోమీటర్లు, phase 2 లో 4 కిలోమీటర్లు, phase 2 లో రిమైనింగ్ ఏదైతే కిలోమీటర్స్ ఉందో అదైతే కట్టడం జరుగుతుంది. phase 1 లో మనకు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు, phase 2 లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు, phase 3 లో ఉండవల్లి నుంచి NH16 వరకు అయితే కలెక్టర్ అయితే చేస్తారండి ఈ యొక్క CD యాక్సెస్ రోడ్ కి సంబంధించి అయితే. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది యొక్క స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన వర్క్స్ చూడండి ఎలా జరుగుతున్నాయో. ఆల్మోస్ట్ ఆల్ మీకు గత వీక్ లో చూసుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఐరన్ బెండింగ్ అవి అయితే చేసుకుంటుండే. ఇప్పుడు ఒక దిమ్మలాగా అయితే మొత్తం కిందంతా పోసేస్తున్నారు చూడండి కాంక్రీట్ తో. అలాగే పైన ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా, వీటి మీద కూడా ఏంటంటే కాంక్రీట్ తో దిమ్మలాగా ఒక గోడలాగా అయితే కట్టుకుంటూ వస్తారండి. ఇక్కడ వరకు ఏంటంటే స్టీల్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అవతల వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడంతా ప్రజెంట్ ఏంటంటే ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి, ఆ పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ ఏంటంటే ఈ యొక్క పిల్లర్స్ చేసుకోవడానికి ఆ యొక్క రిగ్ మిషన్లు అయితే వర్క్ చేస్తున్నాయి. అలాగే ఫ్రంట్ ఇటు సైడ్ కూడా పిల్లర్స్ కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పైన అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకోవడానికి ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకోమన్నారు. గత వీక్ లో ఏంటంటే జస్ట్ ఇటు సైడ్ కింద పిల్లర్స్ అయితే పోసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసుకొని ఈ యొక్క కాంక్రీట్ తో దిమ్మలాగా అయితే
కట్టుకుంటూ వస్తారండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ అనేది మొత్తం 4 లైన్లు అయితే ఉంటుంది. ఇక మీదట ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఈ యొక్క వెళ్లాల్సి ఉంటుంది అనమాట అమరావతికి అయితే. మొత్తం 4 లైన్లు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. సో చూడండి, ప్రతిరోజు వర్క్స్ అనేది ఎక్కడ ఆగకుండా అయితే జరుగుతూనే ఉందండి. ఎప్పుడైతే ఈ యొక్క పునాదులు పిల్లర్స్ పనులు అయిపోతాయో ఇంక నుంచి ఈ విధంగా ఐరన్ బెండింగ్ ఈ విధంగా చేసుకొని కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, యువతల వైపు అవతల వైపు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇదండి, చూసారు కదా, ప్రజెంట్ అమరావతిలో అయితే ఈ విధంగా వర్క్స్ జరుగుతున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.